రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు జారీ చేసే అక్రిడేషన్లలో కోత పెట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్రలు చేస్తుందని కేబుల్ టీవీ ఛానళ్ల యాజమాన్యాలు ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో ఈ రోజు ఐఎంపీఆర్ దగ్గర ధర్నాకి ముట్టడించారు. గత ప్రభుత్వంలో ఐఎంపీఆర్ ద్వారా 44 కేబుల్ ఛానళ్లకు రాష్ట్ర స్థాయిలో 12 కార్డులు ఇచ్చేవారని, ప్రస్తుతం ఆ సంఖ్యను 0కు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ రోజు జర్నలిస్టులు ఐఎంపీఆర్ నిరసన చేస్తున్నారు. నిరసన కార్యక్రమంలో అన్ని కేబుల్ టీవీ ఛానళ్ల యాజమాన్యాలు, రిపోర్టర్లు, మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమస్యలపై అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఈ నెల 13వ తేదీలోపు సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బ్యానర్లు కానీ చేయడానికి బ్యానర్లు క్యాప్లు మా కాలంలో ఏదైతే ఇటు ప్రజలకి అటు ప్రభుత్వానికి వారధి జర్నలిస్టు. కానీ ఆయన పరిస్థితి రోజు రోజుకి ఆగమన గోచరంగా ఉంది. అది చెప్పాలంటే ఒకటి లాస్ట్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉదాహరణకి అక్రిషన్ కార్డులు కేబుల్ ఛానల్కి 100 ఇచ్చేది ఉంటే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి 40 30 ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ 2 times మంత్రులతో మాట్లాడారు, చేశారు. డెస్క్లో ఉన్న వాళ్ళు కూడా మేము అక్రిషన్ కార్డు ఇస్తాము, రిపోర్టరే కాదు అని అన్నారు. అంటే 100కి మినిమం 120 150 ఇవ్వాలి. వాళ్ళ పరిస్థితి ఏమైందంటే 100కి 40 30 ఇవ్వడం జరిగింది. దాన్నే ప్రభుత్వం దృష్టి తీసుకురావడానికి ఐఎన్పీ దగ్గర నిరాహార దీక్షకి దండకి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఎవరు? కేబుల్ ఛానల్స్ వాళ్ళు చేసి వారి అసలు ఈ యొక్క సమస్యని ఎలా ఎదిరిస్తారు, ఎలాగా జర్నలిస్టు మిత్రులందరికీ కూడా ఒక బాటను తీసుకొస్తారు, వాళ్ళకి ఏం భరోసా ఇస్తారు అన్నది వాళ్ళ మాటల్లోనే విందాం. ఇవాళ ప్రభుత్వము 2 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల తర్వాత జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని ప్రక్రియ స్టార్ట్ చేసింది. ఒక 252 జీవో జారీ చేసింది. కానీ ఆ జీవో మొత్తం తప్పుల తడక దాన్ని సవరించాలని చెప్పేసి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఎట్టకేలకు మంత్రి గారు
సచివాలయంలో జర్నలిస్ట్ సంఘాలతో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్లో మేము అనేక సవరణ కోసం సూచన చేశాం. కానీ సవరణ కేబుల్ ఛానల్ జర్నలిస్టులకు మాత్రం న్యాయం జరగలేదు. అదే జిల్లాకు 4 కార్డులు ఇస్తా అంటున్నారు. 4 కార్డులు ఇచ్చేది గతంలో, ఇప్పుడు 2 ఇస్తా అంటున్నారు. రాష్ట్ర కార్డులు 12 ఇచ్చేది, దాన్ని సగానికి సగం తగ్గిస్తున్నారు. అంటే ఇది తగ్గించొద్దని మేము చెప్తుంటే ప్రభుత్వము ఇంకా కార్డు తగ్గించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇది అన్యాయము. ఖచ్చితంగా గతంలో ఇచ్చిన మాదిరిగా ఇచ్చేస్తే సరిపోతుందని చెప్పేసి మేము కోరుతున్నాము. ఆ చర్యలు తీసుకోవాలని వెంటనే ప్రభుత్వం నుంచి కోరుతున్నాము. తెలంగాణ ప్రభుత్వం గత కొంతకాలంగా కూడా మనం చూస్తున్నాం, జర్నలిస్టుల పైన అణచివేత అనేటువంటి ఒక ధోరణిని కూడా అవలంబిస్తున్నటువంటిది. ముఖ్యంగా కూడా కేబుల్ ఛానల్ జర్నలిస్టులకి ఏదైతే వాళ్ళ కేబుల్ ఛానల్ యాజమాన్యం కానివ్వండి, లేకపోతే జర్నలిస్ట్ కానివ్వండి, సిబ్బంది కానివ్వండి, రోడ్డున పడేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో 239 జీవో ద్వారా కేబుల్ ఛానల్ న్యాయం జరిగింది. మరి ఈ రోజున 252 జీవో తీసుకొచ్చి అన్యాయాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మరి దీన్ని అందరినీ కూడా రద్దు చేసి ఈ రోజున ఉన్నటువంటి 239 జీవో అనేది యథావిధిగా మా ప్రధానమైనటువంటి డిమాండ్. దీనికోసం ఎన్ని రోజులైనా సరే అవసరమైతే రిలే నిరాహార దీక్షలకి కూడా మేము కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, కేబుల్ ఛానల్ యాజమాన్యాలకి, కేబుల్ ఛానల్ సిబ్బందికి, జర్నలిస్టులకి న్యాయం జరిగేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపేది లేదు. ఉద్యమ రూపంలో కూడా దీన్ని ముందుకు తీసుకువెళ్తామని చెప్పేసి కూడా మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం. సమాచార శాఖ భవన్ ముట్టడి కార్యక్రమానికి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన పూర్తి స్థాయిలో సంఘీభావం తెలపడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఒక న్యాయమైనటువంటి డిమాండ్ ఇది. ఏదైతే లాస్ట్ టైం 239 జీవోలో ఇచ్చిన మాదిరిగానే మాకు అక్రిడేషన్ ఇవ్వండి అని చెప్పేసి అది కనీసమైనటువంటి జర్నలిస్ట్ హక్కు. అది ఆ హక్కును కాలరాస్తున్నటువంటి ప్రభుత్వం పైన నిరసన గలం విప్పడానికి, ఇక్కడ వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. దానికి మా యొక్క సంపూర్ణ మద్దతు ఉంటుంది. కేబుల్ ఛానల్ జర్నలిస్టులకు ఐఎండ్పిఆర్లో గత జీవో మాదిరిగా 239 జీవో మాదిరిగా 12 అక్రిడేషన్ కార్డులు, అదేవిధంగా జిల్లా స్థాయిలో 4 అక్రిడేషన్ కార్డులు ఇచ్చే వరకు ఈ ఉద్యమానికి మేము ఊతకర్రగా ఉంటాం. తప్పనిసరిగా మా సోదరుల వెంట ప్రయాణం చేస్తాం. అవసరమైతే హైకోర్టు మెట్లు ఎక్కుతాం. వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన పోరాటం అనేది కొనసాగుతుందని చెప్పి మరొకసారి స్పష్టం చేస్తూ, అధికారులు ఇప్పటికైనా ఆలోచన చేయాలి. సమాచార శాఖ మంత్రి దీనిపైన పునరాలోచన చేయాలి. వెంటనే 239 జీవోకు ఏదైతే దాంట్లో ఉన్నదాన్ని యథావిధిగా అదే రకమైనటువంటి కార్డుల విధానాన్ని తీసుకురావాలని చెప్పి టీడబ్ల్యూజీ పక్షాన్ని డిమాండ్ చేస్తాం. సార్, ఇప్పుడు రిపోర్టరు అన్నవాడు పైన కోటు మాత్రమే కనబడుతుంది, లోపల వేసుకున్న షర్టు లేకపోతే సిలిఫైన్ బలం కూడా కనబడలేదు. కేవలం ఒక అక్రేషన్ కార్డుకే ఇంత పోరాటం చేస్తే ముందు ఇలాంటివి మీరు ఎలా సాధించుకుంటారు? దీనికి ఎవరు ఇవ్వండి. నిజానికి మనం ఒక సామెత ఉంది, బార్ షేర్వాణి అందరు పరిశాని అని. మీరు అన్నమాట కరెక్టే. జర్నలిస్టుల యొక్క పరిస్థితులు ఏ రకంగానే ఉన్నాయి. కానీ కేవలం ఒక హక్కుగా తీసుకునే ఒక అక్రిడేషన్ కార్డు ఏదైతే ఉందో, ఆ అక్రిడేషన్ కార్డుకి ప్రభుత్వం ద్వారా ఖర్చు అయ్యేది కూడా ఏం పెద్ద ఉండదు. కానీ అట్లాంటి దాని విషయంలో ఒక రోజు ఒక పెద్ద దినపత్రికకి ఇచ్చేటటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ ఖర్చు సరిపోతుంది వీళ్ళకి మొత్తం ఇవ్వడానికి. కానీ ఈరోజు ఎందుకో దాని విషయంలో మొండి పట్టుబడుతుంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వ వైఖరిని తప్పనిసరిగా ఖండిస్తాం. దీంట్లో ఎట్లాంటిది లేదు. 100% మేము వీళ్ళకి, మన కేబుల్ ఛానల్ సోదరులకు, జర్నలిస్టులకు న్యాయం జరిగే వరకు కూడా ఈ పోరాటం అనేది కొనసాగుతుంది. కేబుల్ ఛానల్స్ కూడా గుర్తించాలి. అక్రిడేషన్ లేకపోతే చిన్న చిన్న గ్రామాల్లో ఉన్న రిప్రజెంటేటివ్లు ఒక అక్రిడేషన్ గుర్తింపుతో న్యూస్ కవర్ చేయాలన్నా కూడా ఇబ్బంది అవుద్ది. ప్రభుత్వం అది గుర్తించాలి. ఎందుకంటే ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రతి మారుమూల పల్లెటూరులో కూడా నియోజకవర్గాల్లో కూడా ఈ లోకల్ కేబుల్ ఛానల్స్ వాళ్ళు కవర్ చేస్తున్నారు. ఈ గుర్తింపు కార్డు లేకుండా కవర్ చేయడానికి చాలా ఇబ్బందులు వస్తాయి. మీ ప్రభుత్వ కార్యక్రమాలు కూడా గుర్తింపు లేకుండా చేయాలంటే ఏ విధంగా వర్తిస్తుంది? ఎక్కడో జిల్లాకు ఒక కార్డు లేకపోతే స్టేట్లో 2 కార్డులు ఇస్తే కేబుల్ గ్రౌండ్ లెవెల్లో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని మండలాలు ఉన్నాయి కూడా మీరు గుర్తించుకోవాలి. కాబట్టి యథావిధిగా ప్రతి కేబుల్ ఛానల్కి అక్రిడేషన్ వల్ల కోరుకుంటున్నాం కేబుల్ టీవీ ఎంఎస్ఓ తరఫున. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ యొక్క అక్రిడేషన్ కార్డులు ఎంత ఉన్నాయో అందించారు, ఉదాహరణకి 100 ఇచ్చారు అనుకో. ఇప్పుడు అవి ఎంతవరకు తగ్గినాయి? ఇవాళ తెలంగాణ ఉద్యమంలో
కేబుల్ టీవీ ఛానల్స్ ప్రథమంగా వాళ్ళు చేసిన కవరేజ్ వల్ల తెలంగాణ ఉద్యమంలో ఉడతబత్తి సహాయంగా కేబుల్ టీవీ ఛానల్స్ చాలా ఘాటుగా పనిచేసినాయి. కానీ కేబుల్ టీవీ ఛానల్స్ వాళ్ళు గుర్తించకుండా సగానికి సగం మొత్తం తీసేసి తక్కువ అక్రిడేషన్లు ఇస్తారంటే ధర్మం కాదు. ఎందుకంటే ఏ న్యూస్ ఛానల్ అయినా కేబుల్ టీవీతో మొదలైనవి. ఇవాళ న్యూస్ ఛానల్ బతుకుతున్నాయి అన్నా కూడా కేబుల్ టీవీ వల్లే బతుకుతున్నాయి. అదే కేబుల్ టీవీకి ఓనర్షిప్కి కేబుల్ ఛానల్స్ లేకపోతే ఏ విధంగా మేము మీకు సహాయం చేయగలుగుతాం? అదే న్యూస్ ఛానల్స్ మేము ఆపుకొని మా కేబుల్ ఛానల్స్ ఇస్తాం. కాబట్టి కంపల్సరీగా అక్రిడేషన్లో ప్రతి కేబుల్ టీవీ ఛానల్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు అక్రిడేషన్ కార్డు అనేది జర్నలిస్ట్కి అనుకున్న ఒక పదంలో చెప్పాలంటే తాలికట్టిన భార్యకి ఎన్ని హక్కులు ఉంటాయో అలాగే జర్నలిస్ట్ కూడా హక్కులు ఉంటాయి. అలాంటిది ఈ యొక్క అక్రిడేషన్ కార్డు అనేది ఇవ్వకపోవడం అన్నది ఎంతవరకు సమంజసము? ఇది మీరు ఏ విధంగా దీనిని మన ప్రతి జర్నలిస్ట్కి మీరు ఈ యొక్క భరోసాని ఇవ్వగలరు? జర్నలిస్టుల్లో ఎక్కువ మంది మా కేబుల్ ఆపరేటర్లు ఉన్నారు, కేబుల్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. ఆ ప్రాంతాల్లో కేబుల్ ప్రసారాలు అందించే ప్రతి కేబుల్ ఆపరేటర్ కూడా అక్రిడేషన్లు ఇస్తా ఉన్నారు. మీరు ఆ కేబుల్ టీవీ ప్రసారాలు అంటే TV9, TV5, NTV అన్ని ఛానల్స్ని ప్రసారం చేసి మాకే మీరు మమ్మల్ని అశ్రద్ధ చేస్తే ఆ ఛానల్స్ మీ న్యూస్ దయచేసి కేబుల్ టీవీ ఛానల్స్ కనుక ఇకపోతే కబడ్డార్ కేబుల్ మొత్తం ప్రసారాలు బంద్ చేస్తాం. అది విషయం. ఇప్పుడు సాటిలైట్ ఛానల్ TV9, TV5 చాలా ఉన్నాయి కదా. అదే ఏ ఛానల్ అయినా సరే మా కేబుల్ ఛానల్ అయితే ప్రసారం కావాలి. ఒకవేళ మమ్మల్ని చిన్న చూపు చేస్తే ఆ ప్రసారం కూడా ఆఫ్ చేస్తాం అనేసి ఆయన చెప్పడం జరిగింది. అంటే సమస్య అన్నది ఎంత తీవ్రంగా ఉంది. జర్నలిస్టులకి కేబుల్ ఛానల్ పనిచేసే జర్నలిస్టులకి కరెక్ట్గా వాళ్ళకి ఎంత ఇచ్చారో ఇంతకుముందు లాస్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో లేకపోతే ఇతర ప్రభుత్వంలో ఎంత ఇచ్చారో అన్నే మాకు అక్రిడేషన్ కార్డు కావాలి. లేని పక్షంలో ఈ విధంగా మేము ముందుకు వెళ్తాము అని చెప్పడం జరిగింది. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మీసాల శ్రీనివాసరావు, ఏమంటివి? జరిగినటువంటి అన్యాయం కేబుల్ జర్నలిస్టులకు 252 జీవో వల్ల జరిగినటువంటి ఏదైతే అన్యాయం ఉందో దాన్ని ప్రశ్నించడానికి మనకి న్యాయం జరిగే వరకు దశల వారీగా పోరాటం శ్రీకారం చుట్టే క్రమంలో ఈరోజు మొట్టమొదటగా ఏదైతే మనకు అక్రిడేషన్ ఇష్యూ చేసే సంస్థ INPR ముట్టడి కార్యక్రమానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర కేబుల్ జర్నలిస్టుల JSC ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే పిలిపించినారో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు తరలి వచ్చినందుకు ముందుగా మేము సంఘీభావంగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన మేము సంఘీభావంగా వచ్చి దానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించాం. ఈ రోజు మనం చేసినటువంటి దానికి ఈరోజు ఏదైతే మనం ఈరోజు ముట్టడి కార్యక్రమానికి తీసుకున్నామో ఈరోజు అధికారులు ఒకటి నిలదీయడం జరిగింది. 239 జీవోలో ఏ రకంగా అయితే మనం 12 కార్డులు ఇదే INPR ద్వారా దాదాపు 45 కేబుల్ ఛానళ్ళకి ఇచ్చుకున్నామో అదే రకంగా ఈరోజు నూతనంగా తీసుకొచ్చిన 252 జీవో ద్వారా కూడా అదే రకమైనటువంటి ప్రక్రియకు మీరు శ్రీకారం చుట్టాలి. ఒకవేళ ఈ రకంగా దాంతోపాటు జిల్లాలలో 4 కార్డుల విధానం ఏదైతే మనం తీసుకున్నామో ఆ 4 కార్డుల విధానాన్ని కూడా మళ్ళీ పునఃప్రవేశపెట్టాలి అనేటటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతో పాటు ఏదైతే ఈ SMSC, DMSC స్టేట్ లెవెల్ కమిటీలు ఉన్నాయో మీడియా అక్రిడేషన్ కమిటీలు దానిలో కూడా ఒక కేబుల్ ఛానల్స్ తరఫు నుంచి ఒక రిప్రజెంటేషన్ అవకాశం ఇవ్వాలి, వాళ్ళ తరఫున కూడా ఒక ప్రతినిధి ఉండాలి అనేటటువంటి ఈ ప్రధానమైనటువంటి డిమాండ్లను ఈరోజు సమాచార శాఖ అధికారులు మొదలు పెట్టడం జరిగింది. వాళ్ళు మనకు 13వ తారీఖు దాకా టైం ఇచ్చినారు. 13వ తారీఖు వరకు మంత్రితోన ఏదైతే సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితోన అదే రకంగా కమిషనర్ ప్రియాంక గారితోన ఈ విషయమై పూర్తి స్థాయిలో చర్చిస్తామని మనకు మాట ఇవ్వడం జరిగింది. 13వ తారీఖు వరకు వెయిట్ చూద్దాం. లేదు అని అంటే తప్పనిసరిగా మన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించుకుందాం. ప్రకటించుకొని తప్పనిసరిగా కేబుల్ ఛానల్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు వచ్చేంత వరకు కూడా ఈ పోరాటాన్ని ఆపేది లేదు అని చెప్పేసి సందర్భంగా మరొకసారి ప్రకటన చేస్తూ దానికి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ఎల్లవేళలా అండగా
ఉంటుందని చెప్పేసి ప్రకటన చేస్తా ఉన్నాం. కేబుల్ ఛానళ్లకు ఖచ్చితంగా అక్రిడిటేషన్ కార్డు ఇవ్వాల్సిందే అంటూ ఇవాళ కేబుల్ ఛానళ్ళ చేసి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం ఒక ఉద్యమ శుభ పరిణామం. అయితే కేబుల్ ఛానళ్లను మొత్తమే వాళ్ళను కనుమరుగు చేయాలి, లేక చిన్న చూపు చూడాలని చెప్పి ప్రభుత్వం భావించడం సరైన వైఖరి కాదు. కేబుల్ ఛానళ్ల పాత్ర పట్ల మీకు అవగాహన ఉంటే ఆ పని చేసేవాళ్ళు కాదు. ఇవాళ కేబుల్ ఛానళ్ళు కూడా గ్రామీణ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు, అంటే పల్లె నుండి రాష్ట్ర రాజధాని వరకు ప్రతి సమాచారాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళు అందిస్తున్నారు. మరి ఒక్కసారిగా కార్డులను తీసేసేసి వాళ్ళు చిన్న చూపు చూడడం, కేబుల్ ఛానళ్ళ జర్నలిస్టులే కాదని భావించడం సరైన వైఖరి కాదు. వాళ్ళు కూడా వర్కింగ్ జర్నలిస్టులే. వాళ్ళు కూడా చాలా మీడియా సంస్థలు పనిచేసి బయటకు వచ్చి ఛానల్ పెట్టి నిర్వహిస్తున్నారు. నెలకు లక్షల రూపాయలు ఖర్చు చేసుకుంటున్నారు. చాలా మంది అప్పులు చేసి ఛానల్ నిర్వహిస్తున్నారు. వాటిని పట్టించుకోకుండా, పరిగణలో తీసుకోకుండా వాళ్ళను విస్మరించడం అనేది ఇది ప్రభుత్వ ధోరణి కానీ సరైనది కాదు. మేము గతంలో చెప్పాం మంత్రి గారికి, మళ్ళీ చెప్తున్నాం. ఈ ధర్నా సందర్భంగా ఈ ధర్నా ఇంతటితోనూ అయిపోయింది, మరి సమస్య పరిష్కారం అయిపోయింది కూడా అనుకో. ఖచ్చితంగా జేఏసీ చేపట్టే ముందు చేపట్టే ఆందోళనలు కూడా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం బాధ్యులుగా మేము ఖచ్చితంగా వారికి సంఘీభావాన్ని ప్రకటిస్తాం. 100% వాళ్ళకు న్యాయం జరగాల్సిందే అని చెప్పి కూడా మేము కోరుతున్నాం. ఇంతకుముందు చెప్పినట్టుగా జిల్లాలలో స్టూడియోలు అనేది క్రైటీరియా కాదు. సమాచారం జిల్లాలో ఇస్తున్నా లేదా, ఆ కోణంలో ఆ సమాచారాన్ని పబ్లిక్ వెళ్తుందా లేదా అది పరిశీలించాలి. కానీ స్టూడియోలు పెట్టాలి అంటే స్టూడియోలు పెట్టడానికి వాళ్ళ పెద్ద పెద్ద ఛానళ్ళే, వాళ్ళ షార్టేజ్ ఛానళ్ళే, పెట్టుబడిదారి సంస్థలే ముందుకు రావాలి. అట్లాంటప్పుడు చిత్తగావర్గ పాపం వాళ్ళు అప్పులు చప్పులు చేసిన వాళ్ళు స్టూడియోలు ఎక్కడికి పెడతారు, లక్షల రూపాయలు ఎక్కడికి తెస్తారని చెప్పి కూడా మేము ఖచ్చితంగా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. స్టూడియోలు క్రైటీరియా కాదు. ఖచ్చితంగా మీరు ఒక సర్టిఫికేట్ ఇచ్చేస్తే, మామూలుగా సర్క్యులేషన్ అని ప్రింట్లో మనము అక్రిడిటేషన్ కార్డు ఇచ్చేస్తున్నాం, ఒక సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే. మరి ఇది వెళ్ళి మనం టార్చర్ చేసేసి ఇళ్ళలో పోయి చూస్తాం, టీవీలు స్టూడియోలు ఎక్కడున్నాయి చూస్తాము, ఫీల్డ్కి వెళ్తాము. మరి పత్రికలు కూడా ఎన్ని సర్క్యులేషన్ అవుతున్నాయి, ఇంటింటికి వెళ్ళి మనం సర్క్యులేషన్ చూస్తున్నామా? చూడలేదా? సాటిలైట్ ఛానల్లో చూస్తున్నామా? ప్రసారాలు అంటే ప్రసారాలుగా ఉంటాయి. దాన్ని క్రైటీరియా పెట్టండి. మీ పద్ధతిలో మెకానిజం ఉంది, చిన్న మెకానిజం చేసుకుంటే ఆ ఛానల్ పనిచేస్తుందా లేదా, నిజంగా ఫేక్ ఛానల్ నిజమైందా కనుక్కోండి. మీరు అది కనుక్కోకుండా ఏం ఎక్సర్సైజ్ చేయకుండా ఇక్కడ కూర్చొని ఆఫీసులలో తీసేస్తామనేది సహించడం చర్య. ఖచ్చితంగా మీరు చేసే ధర్మ పోరాటానికి, న్యాయ పోరాటానికి అంతిమంగా మీ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు టీడబ్ల్యూజీ మీకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా మీకు హామీ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేసేటువంటి నాయకులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేబుల్ వ్యవస్థ సమాచారాన్ని కూడా శాటిలైట్ ఛానల్ తెలంగాణ రాష్ట్రం కాలేదు, కేబుల్ ఛానల్ వ్యవస్థ ఉన్నది కాబట్టి ఆ తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్ర కేబుల్ ఛానల్స్ పూర్తి స్థాయిలో నిమిత్తమై పనిచేసే తెలంగాణ ఉద్యమానికి నాంది పత్రాలు దాంట్లో రాగానే ఈరోజు కేబుల్ ఛానల్లో ఉన్నటువంటి జర్నలిస్టులందరూ కూడా మీరు గతంలో ఇచ్చినటువంటి 239 జీవో ప్రకారం 12 అక్రిడిటేషన్ కావచ్చు, జిల్లాకు నాకు ఇచ్చినటువంటి అక్రిడిటేషన్ విషయంలో దాన్ని కొనసాగింపు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం తప్ప ఆ 12ని శాటిలైట్ ఛానల్కి ఇవ్వే చేసిరో ఆ డిమాండ్ కూడా మేము పక్కన పెట్టాం. రెండో విషయం ఏంటంటే అప్పటి నుండి ఇప్పటి వరకు కనీసం ఎంపానల్మెంట్ లేనటువంటి పరిస్థితి ఆ దుస్థితి ఉన్నది. ఎవరికి ఏమైనా అడ్వర్టైజ్మెంట్ వచ్చిన సందర్భం ఎవరు కూడా చేయలేదు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిన తర్వాత ఇవాళ రిజల్ట్ వచ్చేటువంటి నేపథ్యంలో 23,000 ఉన్నటువంటి అక్రిడిటేషన్ వాటిని తగ్గించాలి, కుదించాలి. కొంతమందికి పడిపడని వ్యవస్థలు ఉంటే నాయకులుగా మీరు పడిపడని వ్యవస్థని మీరు చూసుకోవాల్సింది తప్ప ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా పనిచేసేటువంటి జర్నలిస్టులు గ్రామాల్లో, రూరల్లో, మఫ్సిల్ ప్రాంతాల్లో పనిచేసే జర్నలిస్టులు సుఖపడుతున్నారని మాత్రం మీరు తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మీద రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ పక్షాలు వెల్ఫేర్ స్కీమ్స్ ఏదైతే అత్యధికంగా చూపించేదే కేబుల్ వ్యవస్థ. ఆ రోజు నుండి కావచ్చు, ఈ రోజు నుండి ఉన్నటువంటి కేబుల్ యాక్ట్ ఏర్పడిన తర్వాతనే శాటిలైట్ విధానం వచ్చింది. ఇక్కడ శాటిలైట్ ఛానల్ ఇంకా దుర్మార్గమైనటువంటి చర్య ఏంటంటే రాష్ట్రం కూడా 2000 పార్టీ సాగులు నేను వెంకటేశ్వర అందరూ సంపాదన చేయడం జరిగింది. జిల్లాకు స్టూడియో పెట్టమని మరి ఈ రోజు లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే మన ఏఎన్ఏ ఛానల్ కావచ్చు, పీటీఐ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి బీబీసీ కావచ్చు, ఎన్డీటీవీ మరి వాళ్ళందరూ కూడా వచ్చి కదా స్టూడియో పెడుతున్నారా? మనకు లేని ఆపాదించడం అనేది కరెక్ట్ కాదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. యాజ్ ఇట్ ఈస్ 239 జీవోని పునరుద్ధరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద, హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది. ఇంకో విషయం ఎవరైతే నిజంగా కూడా ఎంఎస్ఓల ద్వారానో, కేబుల్ ఆపరేటర్ ద్వారానో, ఆర్టీఐ కావచ్చు, ఎస్ఎస్సీ కావచ్చు, లేకపోతే రకరకాల పేర్లతో ఉన్నటువంటి కేబుల్ వ్యవస్థ ప్రసారం అయ్యే దగ్గర వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ మీరు ఏడుతున్నారు. ఆ సర్టిఫికేట్ తీసుకొని 4 బుల్లెటిన్లు మీ నామ్స్ ప్రకారం 3 బుల్లెటిన్లు కావాలంటే
కానీ ఇక్కడ డిఫెన్స్ తీసుకున్న రేపు జరగబోయేటువంటి ఎలక్షన్స్ కావచ్చు ప్రభుత్వం వ్యతిరేకంగా ఏదైనా చూపించేటప్పుడు మేము ముందుకు లేదు. ఇప్పుడు అంతేకాదు ఫైనాన్షియల్ ఎయిడ్ ఇస్తారని చెప్పి ఆలోచన లేదు, ఫైనాన్షియల్ ఎయిడ్ కూడా. రెండో విషయం డిజిటల్ మీడియా వాళ్ళని కూడా మేము తీసుకున్నటువంటి సందర్భంలో డిజిటల్ మీడియా అయినా కేబుల్ మీడియా అయినా మీడియా అంటే మీడియాలు లేకపోతే ప్రభుత్వం ఇంకా ఉదాహరణ సంభవం అనుకుంటే మీరందరూ కూడా ఒక ఎగ్జామ్ పెట్టి లేకపోతే ప్రభుత్వం ఒక సర్టిఫికేట్ ఇచ్చి ఈలే జర్నలిస్ట్ అని చెప్పి ఆ విధానాలు కొత్త 29 రాష్ట్రాలు ఎక్కడ లేదు కదా, మీలానే చేస్తున్నాం మేము అనుకుంటున్నాం. కాబట్టి మేము చేస్తున్నాం. దయచేసి మీకున్నటువంటి పాత జీవో ఉందో పునరుద్ధరించాల్సినటువంటి బాధ్యత ఉంది. దాని ప్రకారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నాకు మద్దతు తెలిపినటువంటి వివిధ సంఘ నాయకులందరూ కూడా మరోసారి ధన్యవాదాలు చెప్తున్నాం. కేబుల్ టీవీ పేరు మొదలైన కేబుల్ ఛానల్స్ ఇవాళ ప్రభుత్వం కూడా కేబుల్ ఆపరేటర్ అంటే ఎందుకు చిన్న చూపు వస్తుందో అర్థం కావట్లేదు. మొన్న కూడా మొత్తం వైర్లు కట్ చేసి కేబుల్ ప్రసారాలు బంద్ చేసి న్యూస్ ఛానల్స్ కూడా అయిపోయినాయి. టీవీ9, ఎన్టీవీ లాంటి న్యూస్ ఛానల్స్ అయిపోయినాయి. ఇవాళ మారుమూల కేబుల్ ఆపరేటర్ ప్రతి ఒక్క కేబుల్ ఛానల్ పెట్టుకున్నారు. ఆ కేబుల్ ఛానల్స్ లోనే మీ ప్రసారాలు, ప్రభుత్వ ప్రసారాలు కూడా గంటల తరబడి లైవ్ ఇస్తే ఆ లైవ్ ని కూడా గంటల తరబడి చూపిస్తా ఉన్నారు. ఇవాళ న్యూస్ ఛానల్ కూడా ఒక్క నిమిషం కూడా ప్రభుత్వ ప్రసారాలు ఇవ్వట్లేదు. వాళ్ళ స్వార్థం కొద్ది ఎక్కడైతే కమర్షియల్ న్యూస్ ఉందో అవి ఇస్తున్నారు తప్ప కేబుల్ ఆపరేటర్ ప్రాంతాల్లో కేబుల్ కస్టమర్ వినియోగదారుడికి ఏ విధంగా నచ్చిందో ఆ విధంగా కేబుల్ ఛానల్స్ ప్రతి గ్రామాల్లో జరిగే ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వ న్యూస్ కానీ ఎమ్మెల్యే న్యూస్ కానీ ప్రసారం చేసి వినియోగదారులకు అందిస్తూ ఉన్నారు. అటువంటి ఛానల్స్ ఇవాళ మీరు నిషేధించాలని చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఒక గుర్తింపు కార్డు అనేది ఆ ప్రాంతంలో కేబుల్ ఆపరేటర్ కానీ ఆ రిప్రజెంటేటివ్ కానీ అంటే ఇంటర్నేషనల్ కార్డు లాంటిది ఇవ్వకపోతే ప్రభుత్వ ప్రసారాలు ఏ విధంగా ప్రసారం చేస్తారు? ఆ ప్రభుత్వ కార్యక్రమాలప్పుడు అక్రిడిటేషన్ లేకుండా ఎలా చేయట్లేదు మీ పోలీసులు కానీ మీ ప్రభుత్వ అధికారులు కానీ. కాబట్టి అక్రిడిటేషన్ యథావిధిగా కొనసాగించాలి. లేకపోతే కేబుల్ తరఫున మా కేబుల్ ఎంఎస్ఓ తరఫున కూడా పూర్తి మద్దతు మేము ప్రకటిస్తూ ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో మొత్తం ఛానల్స్ కూడా బంద్ చేస్తాం. దీర్ఘకాలిక సమస్యలను పక్కన పెట్టడం కోసం లేకపోతే డైవర్ట్ చేయడం కోసం కొత్త రకమైన పాలిటిక్స్ తోటి ఇది పట్టుకొస్తున్నారు. కానీ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి దాన్ని ఇంకా అక్రిడిటేషన్ కార్డు తగ్గించాలంటే వస్తుంది దాంట్లో నెంబర్ 1 ఇష్యూ అది. రెండోది ప్రతి జర్నలిస్ట్కి ఉచిత విద్య అవసరం ఉంటుంది, కుటుంబంలో ఉచిత వైద్యం అవసరం ఉంటుంది. అలాగే గౌరవ వేతనం కూడా ముంబైలో లాగా ఇక్కడ మన మహారాష్ట్రలో ఇక్కడ కూడా గౌరవ వేతనం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎంతైనా. అలాగే 60 ఏళ్ళు నిండినటువంటి జర్నలిస్టులకి డెఫినెట్ గా ఒక పెన్షన్ సౌకర్యం అనేది గౌరవ వేతనం లాగా ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది. ఈ డిమాండ్లతో మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి దీన్ని తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం తరఫున మన ఏదైతే ఉందో జేఏసీ తరఫున ఏదైతే మన మిత్రులకు అన్యాయం జరుగుతుందో పూర్తిగా ఈ కేబుల్ నెట్వర్క్స్ మీద దాన్ని మీకు తీవ్రంగా మేము వాళ్ళకి అండగా ఉంటాం. ఎప్పుడైనా సరే అందరికీ అవకాశం ధన్యవాదాలు. గతంలో శాటిలైట్ ఛానల్తో సుమారుగా 15 సంవత్సరాలు పనిచేసిన తెలంగాణ ఉద్యమంలో తీవ్రంగా శ్రమించాం. దాని తర్వాత అంటే మనం జర్నలిస్టులే కదా, మన తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, మన తెలంగాణ మనకు వచ్చింది, ఏవో ఒరబెట్టాలని ఉద్దేశంతో మనం ఇమ్మీడియట్ గా 3 ఎకరాల మీద నమ్ముకుని ఛానల్ పెట్టుకోవడం జరిగింది. దీని తర్వాత ఇప్పటికీ వివరించిన విషయం ఏంటంటే ఇప్పటికీ ఒక అక్రిడేషన్ విషయమే కాదు, ఒక యాడ్ ఎంపానల్మెంట్ అనేది తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎంపానల్మెంట్ అనేది చేయలేదు. అంటే గవర్నమెంట్ నుంచి మనకు జీరో సపోర్ట్, తెలంగాణ మీడియాకు జీరో సపోర్ట్. కావున మనకు ఒక్క యాడ్ వచ్చింది లేదు. దాని పైగా వస్తూ ఉంటే గత ప్రభుత్వం మోస్తారుగా ఏంటంటే మనకు పూర్తి స్థాయిలో అక్రిడేషన్స్ అనేది సమర్పించింది. దాంతో పాటుగా మన జిల్లాలలో ప్రతి జర్నలిస్ట్ అక్రిడేషన్ అనేది మనం సమర్పించడం వల్ల ఏమైందంటే దాంట్లో ఆ జర్నలిస్ట్ అనేది జాయిన్ అవ్వడం జరిగిందని మనకు అక్రిడేషన్ వస్తుంది. ఏదో కేబుల్ ఛానల్స్ తరఫున మనం కొంత రావడం జరిగింది. కానీ ఈ దుస్థితి ఇప్పుడేముందంటే అక్రిడేషన్స్ కార్డుని పూర్తిగా నిషేధించడం జరిగింది. అంటే ఐఎంపీఆర్ లో 12 కార్డులు ఉన్న దాన్ని జీరో తీసుకురావడం జరిగింది. అంటే ఇది తెలంగాణ మీడియా పై జరుగుతున్న కుట్ర. అలాగే ఇప్పటి వరకు మనం అక్రిడేషన్స్ కార్డు గురించి మాట్లాడుతున్నాం. ఇది ఎంపానల్మెంట్ జరగలేదు. ఆ శాటిలైట్ ఛానల్స్ కానీ ఇంకా డిజిటల్ మీడియా కానీ ఇంకా పేపర్స్ కానీ ఇస్తూ ఉన్నారు. మరి కేబుల్ ఛానల్స్ కి ఇంతవరకు మీరు యాడ్స్ అయితే పంపిస్తూ ఉన్నారు, దీంట్లో యాడ్స్ అయితే పంపిస్తారు. అదేవిధంగా లాస్ట్ టైం కూడా వెరిఫికేషన్ చేసినప్పుడు ఇది గమనించాలి. ఐఎంపీఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ రోజున పూర్తిగా కార్డు ఎత్తేసి కానీ 5,000 ఇస్తే కార్డు వెరిఫికేషన్ టిక్ పెట్టింది. లేదనంటే ఇవ్వలేదు. నేను అదేవిధంగా నేను సుమారు 15 జిల్లాలలో కార్డు కోల్పోయినాను. నేను 5,000 ఇయ్యను, నా కార్డు ఇస్తే ఇయ్యను లేకపోతే లేదనే విషయంలో నేను అత్యధికంగా ఇక్కడ ఉన్న మేజర్ ఛానల్స్ హార్డ్వేర్ లాంటి పెద్ద ఎస్ఎస్సీ లాంటి కేబుల్లలో మనం నడుపుతాము. కానీ అన్ని జిల్లాలలో ప్రసారం అవుతుంది. వాళ్ళకి తెలియలేదా? వాళ్ళకి కన్నులేవా? ఈ హార్డ్వేర్ లాంటి
పెద్ద కేబుల్ ఛానల్స్ ఎడిటోరియల్ ప్రచారం అవుతున్నాయి. ఇమీడియట్ గా ఎక్కడి నుంచి అది జరగాలి, కానీ అది జరుగుతుంది. అక్కడ ఎవరో పోతాడు, పోయి 3,000 ఇస్తే టిక్కు కొడతాడు, ఆ జిల్లాలో అట్లనే చేసేస్తాడు. సో ఇలాంటి వివక్ష కూడా జరుగుతూ ఉంది. తెలంగాణ జర్నలిస్టుల పైన కుట్ర జరుగుతూ ఉంది. ఇది గమనించాలి. అలాగే ఆంధ్ర మీడియాని వీళ్ళు ఎంకరేజ్ చేసే విధంగా ప్రభుత్వం కానీ సంబంధిత మినిస్టర్ కానీ గమనించి పూర్తిగా పాత జీవోను కొనసాగించాలి. అలాగే అల్లెన్నారాయణ సార్ ఉన్నప్పుడు పూర్తిగా జర్నలిస్టులు మేము ఇక్కడ ఎక్కడ వచ్చినా సరే సార్ మాకు ఇక్కడ అక్రెడిటేషన్ రాలేదు, వెరిఫికేషన్ చూపించారు, ఛానల్ వస్తున్నా మీరు చూడండి, రైట్ ఇచ్చేసేయండి అని అన్ని